కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేతిలో ప్రతి వర్గం మోసపోయిందని విమర్శించారు. ప్రతి రైతుకు 75,000 రైతు బంధు బాకీ పడ్డారని తెలిపారు. దసరా రోజు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో బాకీ కార్డు ఇవ్వాలన్నారు హరీష్ రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాకీ కార్డు బ్రహ్మాస్త్రమవుతుందని చెప్పారు. హామీలను అమలు చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయాలన్నారు హరీష్ రావు. అత్తకిత్తం కోడలికిత్తం రేవంత్ రెడ్డి చెప్పిండు. అత్తకిత్తమని కోడలికి ఇవ్వటం, కోడలి కోడలికే, అత్తది అత్తకే. ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4,000 పడతాయవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2,000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడిమిట్లా. 4,000 గురించి మాట్లాడుతూనే లేడు. ఇది మనం చెప్పద్దు అవ్వకు తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు, తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటు ఎవడన్నా వస్తే ఓటేసేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి. బిడ్డ అవ్వ నోటు అడిగిండు అనుకో 44,000 దేపోరా భయ అని చెప్పాలి. మన బీడీలు చేసే చెల్లెని అడిగిండు అనుకో ముందు 44,000 తెచ్చినాక మాట్లాడరా అని చెప్పాలి. లేదా తాత దగ్గర పోయిండు అనుకో నువ్వేమన్నావు అవ్వకిత్తా తాతకిత్తా అన్నావు, నాకు ఇచ్చినావు కేసీఆర్ ఇచ్చిండు, మరి అవ్వది తెచ్చినాకనే మాట్లాడరా అని చెప్పాలి. మాట్లాడలేదా ఇవన్నీ?